వెండి రంగు మేను నాది, నిప్పులు నిండిన పొట్ట నాది, సన్నని మూతితో కమ్మని చాయ్ ఇస్తాను నేనెవరిని. సమాధానం కెటిల్. కాళ్ళు లేవు కానీ అడవి దాటుతుంది, ఊరి పొలిమేర నుండి ఇంటి గడప దాకా అందరినీ తీసుకెళుతుంది, ఏమిటది? కాళ్ళు లేవు కానీ అడవి దాటుతుంది, ఊరి పొలిమేర నుండి ఇంటి గడప దాకా అందరినీ తీసుకువెళుతుంది, ఏమిటది? సమాధానం బాట. కరెంటు అక్కర్లేదు, ఫ్రిడ్జ్ అంతకంటే కాదు, కానీ మండుతున్న ఎండలో కూడా నీళ్లను చల్లగా ఉంచుతుంది, ఏమిటది? కరెంటు అక్కర్లేదు, ఫ్రిడ్జ్ అంతకంటే కాదు, కానీ మండుతున్న ఎండలో కూడా నీళ్లను చల్లగా ఉంచుతుంది, ఏమిటది? సమాధానం మట్టి కుండ. గడియారం లేదు కానీ సమయం చెబుతుంది, రెక్కలున్నా ఎగరలేదు కానీ ఊరందరినీ నిద్ర లేపుతుంది, ఏమిటది? గడియారం లేదు కానీ సమయం చెబుతుంది, రెక్కలున్నా ఎగరలేదు కానీ ఊరందరినీ నిద్ర లేపుతుంది, ఏమిటది? సమాధానం కోడి పుంజు. భూమిని చీలుస్తుంది కానీ కత్తి కాదు, రైతు చేతిలో ఉంటేనే దానికి విలువ, పంటలకు ఇది తొలి నేస్తం, ఏమిటది? భూమిని చీలుస్తుంది కానీ కత్తి కాదు, రైతు చేతిలో ఉంటేనే దీనికి విలువ, పంటలకు ఇది తొలి నేస్తం, ఏమిటది? సమాధానం నాగలి. పచ్చని చీర కట్టుకుంటుంది, బంగారు గింజలను పొట్టలో దాచుకుంటుంది, గాలి వస్తే చాలు వయ్యారంగా నాట్యం చేస్తుంది, ఏమిటది? పచ్చని చీర కట్టుకుంటుంది, బంగారు గింజలను పొట్టలో దాచుకుంటుంది, గాలి వస్తే చాలు వయ్యారంగా నాట్యం చేస్తుంది, ఏమిటది? సమాధానం వరి పొలం. నేను మట్టిలో పుడతాను, ఎండలో ఎదుగుతాను, కోత కోసాక పశువులకు మేత అవుతాను, ఇంటిపైన ఉంటే వర్షం నుండి కాపాడుతాను, నేనెవరిని? నేను మట్టిలో పుడతాను, ఎండలో ఎదుగుతాను, కోత కోసాక పశువులకు మేత అవుతాను, ఇంటిపైన ఉంటే వర్షం నుండి కాపాడుతాను, నేనెవరిని? సమాధానం గడ్డివాము. ఊరి చివర ఉంటాను, ఊరందరికీ నీడను ఇస్తాను, నాకు ఎన్నో ఊడలు ఉంటాయి కానీ నేను ముసలివాడిని కాను, నేనెవరిని? ఊరి చివర ఉంటాను, ఊరందరికీ నీడను ఇస్తాను, నాకు ఎన్నో ఊడలు ఉంటాయి కానీ నేను ముసలివాడిని కాను, నేనెవరిని? సమాధానం మర్రి చెట్టు. ఆకులు సన్నగా ఉంటాయి, కాయలు పుల్లగా ఉంటాయి, పల్లెటూరు పిల్లలకు వేసవి కాలంలో నేను ఒక మంచి ఆట విడుపుని, నేనెవరిని? ఆకులు సన్నగా ఉంటాయి, కాయలు పుల్లగా ఉంటాయి, పల్లెటూరు పిల్లలకు వేసవి కాలంలో నేను ఒక మంచి ఆట విడుపుని, నేనెవరిని?
సమాధానం చింత చెట్టు. కాపలా ఉంటాను కానీ మనిషిని కాను, ముళ్ళు ఉంటాయి గాని గులాబీని కాను, తోట చుట్టూ రక్షణగా నిలుస్తాను, నేనెవరిని? కాపలా ఉంటాను గాని మనిషిని కాను, ముళ్ళు ఉంటాయి గాని గులాబీని కాను, తోట చుట్టూ రక్షణగా నిలుస్తాను, నేనెవరిని? సమాధానం కంచె. మట్టి ప్రమిదిలో కొలువై ఉంటాను, ఆముదంతో ప్రాణం పోసుకుంటాను, చీకటిని తరిమి కొట్టి ఇంటికి వెలుగునిస్తాను, నేనెవరిని? మట్టి ప్రమిదిలో కొలువై ఉంటాను, ఆముదంతో ప్రాణం పోసుకుంటాను, చీకటిని తరిమి కొట్టి ఇంటికి వెలుగునిస్తాను, నేనెవరిని? సమాధానం దీపం. రంగురంగుల వెలుగులు, రకరకాల ఆటపాటలు, ఏడాదికి ఒకసారి ఊరంతా ఒకే చోట కలిసే సంబరం, ఏమిటది? రంగురంగుల వెలుగులు, రకరకాల ఆటపాటలు, ఏడాదికి ఒకేసారి ఊరంతా ఒకే చోట కలిసే సంబరం, ఏమిటది? సమాధానం తిరునాళ్ళ. తెల్లగా మల్లెపువ్వులా ఉంటాను, పల్లెటూరి హోటల్లో అల్లం చట్నీతో జోడీ కడతాను, నేనెవరిని? తెల్లగా మల్లెపువ్వులా ఉంటాను, పల్లెటూరి హోటల్లో అల్లం చట్నీతో జోడీ కడతాను, నేనెవరిని? సమాధానం ఇడ్లీ. పొడవుగా ఉంటాను, శనగపిండి బట్టలు వేసుకుంటాను, వాన పడితే చాలు నాకే గిరాకీ ఎక్కువ, నేనెవరిని? పొడవుగా ఉంటాను, శనగపిండి బట్టలు వేసుకుంటాను, వాన పడితే చాలు నాకే గిరాకీ ఎక్కువ, నేనెవరిని? సమాధానం మిర్చి బజ్జీ. చెక్కతో చేస్తారు కానీ చెట్టు కాదు, నలుగురిని కూర్చోబెట్టుకుంటారు, లోకల్ రాజకీయాలను వింటారు, నేనెవరిని? చెక్కతో చేస్తారు కానీ చెట్టు కాదు, నలుగురిని కూర్చోబెట్టుకుంటాను, లోకల్ రాజకీయాలన్నీ వింటాను, నేనెవరిని? సమాధానం హోటల్ బెంచ్. అక్షరాలు ఉంటాయి కానీ పుస్తకం కాదు, లోకమంతా నాలో ఉంటుంది, హోటల్కి వచ్చే ప్రతి ఒక్కరూ నా కోసం పోటీ పడతారు, ఏమిటది? అక్షరాలు ఉంటాయి కానీ పుస్తకం కాదు, లోకమంతా నాలో ఉంటుంది, హోటల్కి వచ్చే ప్రతి ఒక్కరూ నా కోసం పోటీ పడతారు, ఏమిటది? సమాధానం వార్తాపత్రిక. గాజు దేహం నాది, వేడి వేడి ఛాయ్ని మోస్తాను, ఒకరు తాగగానే మళ్ళీ స్నానం చేస్తాను, నేనెవరిని?
గాజు దేహం నాది, వేడివేడి ఛాయ్ని మోస్తాను, ఒక్కరు తాగగానే మళ్ళీ స్నానం చేస్తాను, నేనెవరిని? సమాధానం చాయ్ గ్లాస్. మూడు మూలలు ఉంటాయి కానీ ఇల్లు కాదు, పొట్టలో కారం ఉంటుంది కానీ కోపం కాదు, నూనెలో మునిగి అందరి నోరు ఊరిస్తాను, నేనెవరిని? మూడు మూలలు ఉంటాయి కానీ ఇల్లు కాదు, పొట్టలో కారం ఉంటుంది కానీ కోపం కాదు, నూనెలో మునిగి అందరి నోరు ఊరిస్తాను, నేనెవరిని? సమాధానం సమోసా. వెండి రంగు మేను నాది, నిప్పులు నిండిన పొట్ట నాది, సన్నని మూతితో కమ్మని ఛాయ్ ఇస్తాను, నేనెవరిని?